హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? జీవితంలో మర్చిపోలేని రోజులు ఏమైనా ఉన్నాయి అంటే అందులో మన కాలేజ్ డేస్ కూడా ఉంటాయి కదా. 2010 2012 వరకు నేను జేపీ జూనియర్ కాలేజీలో అయితే చదువుకున్నాను. ఇప్పటికీ గుర్తొస్తే కాస్త కన్నీళ్ళు కూడా వస్తాయి. ఆ రోజుల్లో ఫోన్స్, చాట్స్ అవన్నీ లేవు, కానీ బాండింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఎంతైనా మనం మళ్ళీ కాలేజ్కి వెళ్ళి అవన్నీ ఒక్కసారి, అంటే నేను వెళ్ళి 12 ఇయర్స్ అయింది. 12 ఇయర్స్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చూడండి మా లైబ్రరీ, ఇక్కడ కూడా చాలా మెమొరీస్ ఉంటాయి కదా. లైబ్రరీ, అక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది. ఇక్కడైతే నేరేడుపల్లి చెట్టు ఉండేదన్నమాట. ఆ నేరేడుపల్లి చెట్లు కావాలని వాటర్ దాహం అయిపోయినా సరే వాటర్ కోసం వచ్చేవాళ్ళం. వాటర్ కోసం వచ్చి అక్కడైతే ట్యాప్ ఉండేది, అక్కడ వాటర్ పట్టుకొని తాగేవాళ్ళం. అక్కడే నేరేడుపల్లి చెట్లు కిందంతా పడిపోయి ఉండే నేరేడుపళ్ళు అయితే అవి తీసుకొని తింటూ, అక్కడే పక్కన క్లాస్మేట్స్ వాళ్ళంతా ఫన్నీ కామెంట్స్ అవన్నీ తలుచుకుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అప్పుడైతే ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయా, ఎప్పుడెప్పుడు ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుంది ఆ ఫీల్ ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ మిస్ అయ్యాం. అలా ఈవినింగ్ టైము స్టడీ అవర్లో కూర్చోవడం, మాకైతే అప్పుడు బెంచెస్ లేవు, కిందే కూర్చునే వాళ్ళం. ఆ మెమొరీసే వేరు కదా. ఫ్రెండ్షిప్, సీక్రెట్స్ షేర్ చేసుకోవడం హ్యాపీగా చాలా బాగుండేది. ఆ చెట్ల మీద స్టడీలో కూర్చున్నప్పుడు అయితే నేమ్స్, ఇష్టమైన వాళ్ళ పేర్లు అవన్నీ రాయడం. ఇప్పుడైతే లేవు, చూశాను. అప్పట్లో మేము కూడా అక్కడ రాసాం. ఆ పేర్లు అయితే ఇప్పుడు లేవు, అయ్యే చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఐసీ క్లాసెస్. ఇక్కడైతే ఈవినింగ్ టైం ఫుల్ కమెంట్స్, క్లాస్మేట్స్ అందరం చాలా కమెంట్ చేసుకునే వాళ్ళమి. అంటే జోక్గానే చాలా హ్యాపీ అనిపించేది. చూడండి, అదే పొజిషన్లో ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ అయితే ఇంగ్లీష్ క్లాసెస్ అలా చెప్పేవాళ్ళు ఐసీ క్లాస్లో. అక్కడ కమెంట్స్, మేమైతే ముందు బెంచ్లో అస్సలు కూర్చునే వాళ్ళం కాదు. మా బ్యాచ్ అయితే అలానే చదివేవాళ్ళం, బాగా చదివేవాళ్ళం మా బ్యాచ్లో వాళ్ళమే. లాస్ట్లోనే కూర్చునే వాళ్ళం. లాస్ట్లో అయితే ఆ ఎంజాయ్మెంటే వేరు కదా. జేబీ కాలేజ్ అంటే మంచి మెమొరీస్ అనమాట. కాలేజ్ ఈవెంట్ ఫంక్షన్స్, స్టేజ్ మీద చిన్న చిన్న పర్ఫార్మెన్స్, ఫొటోస్ తీసుకున్న ప్రతి మూమెంట్ ఇప్పటికీ ప్రైజ్లెస్గా ఉంటాయి కదా. ఆ రోజుల్లో మిస్డ్ కాల్స్, చిన్న చిన్న లెటర్స్, డైరెక్ట్గా కలుసుకున్న మాటలు, అవే నిజమైన ఫ్రెండ్షిప్ అంటే. ఇప్పుడు లైఫ్ ఫుల్ బిజీ అయిపోయింది. కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా టచ్లో ఉన్నారు, కానీ చాలామంది ఎక్కడో దూరం అయిపోయారు. ఒక్కసారైనా మళ్ళీ అందరం కలిస్తే అప్పట్లా అని నవ్వుకోవాలని చాలామందికి ఉంటుంది కదా. మీకెవరికైనా మెమొరీస్ గుర్తొచ్చాయా? అయితే కామెంట్ చేయండి.